నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీ బాలకృష్ణారెడ్డి నగర్లో 3 దశాబ్దాల పాటు ఏ పార్టీ ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోకుండా గాలికి వదిలేస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇక్కడ తమ శక్తి మేరకు అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నట్లుగా శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం ఈ ప్రాంతంలో పర్యటించిన సందర్భంగా స్థానికులతో చర్చించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదల ఆవాస ప్రాంతమైన బాలకృష్ణారెడ్డి నగర్లో విస్తీర్ణపరంగా చాలా పెద్దది కాగా రోడ్లు, డ్రైన్లు, ఇతర వసతుల కోసం తాము ఇప్పటికే అనేక ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. వరుసగా కొన్ని పనులు పూర్తి చేయగా మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయన్నారు. వైఎస్ఆర్సీపీ వార్డు ఇన్ఛార్జి పేరం వెంకటేశ్వర్లు, నాయకులు పందిటి కామరాజు, కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, కలికి శ్రీనివాసులరెడ్డి, చెన్న ప్రసాద్ రెడ్డి, పరసు మాల్యాద్రి, కుందుర్తి కామయ్య, దస్తగిరి తదితరులు వీరితో ఉన్నారు. ఇక్కడ గత 40 సంవత్సరాల నుంచి కూడా ప్రజలంతా కూడా ఉంటా ఉన్నారు. కానీ ఇక్కడ ఎటువంటి సదుపాయాలు ఇంతవరకు కూడా ప్రొవైడ్ చేయకుండా నిర్లక్ష్యం కాబడింది. అందుకే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఆల్మోస్ట్ అన్ని రోడ్లు కూడా డ్రైనేజ్ వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని రోడ్స్ కూడా కాంక్రీట్ రోడ్స్గా వేయటం జరిగింది. మిగతా రోడ్లని కూడా ఈరోజు ఇక్కడ కొన్ని గ్రావతోటి గవరింగ్ చేయించి ఈరోజు ప్రజలకి ఎక్కడెక్కడ ఇబ్బంది కాకుండా చేయడం జరిగింది. అందుకే ఈరోజు మేము గడప గడపకి వచ్చినప్పుడు ప్రజలంతా కూడా ఎంతో సంతోషంగా ఈరోజు జగనన్న పాలనగా మాకు సంక్షేమ పథకాలతో పాటు ఈరోజు డ్రైన్స్ కావచ్చు, గ్రావల్ రోడ్స్ కావచ్చు, కాంక్రీట్ రోడ్స్ కావచ్చు, అదేవిధంగా నీటి సమస్య కాకుండా కూడా మాకు చాలా చక్కగా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఈరోజు ప్రజలకు చెప్పడం నిజంగా చాలా సంతోషం వస్తుంది. ఎందుకంటే గతంలో నేను అనేక మార్లు ఈ ప్రాంతానికి రావడం జరిగింది. వాన వస్తే నడిచే పరిస్థితి లేదు. ఎక్కడ సైడ్గా అక్కడ నీరు నిలబడి కంపు కొడుతూ మురికి నీరుగా మారి అక్కడ దోమలుగా అనేక రోగాలు వస్తున్న పరిస్థితి ఈ బాలకృష్ణారెడ్డి నగర్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మేము చూసాం. అందుకే నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను, ఎక్కడైనా సరే ఎక్కడైతే మట్టి రోడ్డు ఉన్నాయో, ఎక్కడైతే డ్రైనేజ్ వ్యవస్థ లేదో అటువంటివే ఈరోజు టేకప్ చేస్తాము అని చెప్పి ఈరోజు ఎక్కువగా అక్కడ అత్యధిక మోతాదు దాదాపు 2 కోట్ల పైచలకు ఈ వార్డులో ఈ డ్రైన్స్కి అదేవిధంగా రోడ్స్కి పెట్టడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాం. అందుకే ఈరోజు ఇది ఒక షేప్ రావడం జరిగింది. రేపు 2024 తర్వాత మళ్ళా వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. తప్పకుండా ఆయన గారి ఆధ్వర్యంలో ఈ కావలి నియోజకవర్గంలో తప్పకుండా ఈ ప్రాంతంలో అభివృద్ధి అంటే ఏందో చూపిస్తాం. తప్పకుండా మిగతా రోడ్స్ అన్నీ కూడా కాంక్రీట్ రోడ్స్ వేసి ప్రజలకి ఇబ్బంది కాకుండా చేసే పరిస్థితి తప్పకుండా కల్పిస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం.